అందరికీ హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి మా ఊరు తిరణాలన్నమాట. అంటే రాములవారి స్వామి జయంతి నుంచి మేము తిరణాలు చేసుకుంటాము. 7 రోజులు చేస్తారన్నమాట. బాగా చేస్తారు మా ఊరోళ్ళందరూ. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉభయంగా చేస్తారనమాట. ఒక్కొక్క ఇది ఒక్కొక్క ఉభయం అన్నమాట. ఈ ఉభయాలలో 7 రోజులు చేస్తారనమాట. 7 వాహనాలు తయారు చేసి పెట్టుకున్నారు. పెద్దోళ్ళ కాలం నుంచి వస్తున్నాయి ఆ వాహనాలు. ఆ వాహనాలు ఏంటంటే ఫస్ట్ ధర్మ చక్రం ఒకటి, తర్వాత శేషపానుపు అంటే నాగుపాము పడగ లాంటిది అనమాట, రెండోది ఆంజనేయ స్వామిది, మూడోది నాలుగోది వచ్చేసి గరుడ వాహనం, ఇంకా 5 పెళ్ళి, 6 పార్వేట అనమాట. ఇంకొక వాహనం వచ్చేసి మధ్యాహ్నం తిప్పుతారు. అది ప్రతిరోజు తిప్పుతారనమాట. దాన్ని కొత్తగా తయారు చేశారు ధ్వజం అది. ఇంకైతే వాళ్ళు 7 రోజులు పొద్దున్నే పూజలు చేస్తారనమాట. ఇంకా మధ్యాహ్నం ఏంటంటే అందరూ అన్నదానం చేస్తారు. ప్రతి ఉదయం 7 రోజులు అన్నదానం చేస్తారనమాట. ఇంకా సాయంత్రం ఏంటంటే ఏదో ఒక ప్రోగ్రాం, భజన, ఏదైనా ఇలాంటి బుట్ట బొమ్మలు కానీ ఇంకేదైనా డ్రామా అలాంటివి పెట్టిస్తారనమాట. నాట్యము అలాంటివి పెట్టిస్తారు. ఇది హనుమంతు స్వామి వాహనం రోజు అనమాట. ఈ వాహనం అప్పుడు వీళ్ళు ఆ ఉభయం వాళ్ళందరూ కలిసి ఈ బొమ్మలు అనేటివి పెట్టించారు. భజన వేశారంట రాత్రి. మేమైతే వెళ్ళలేను. చాలా బాగుంది ఈ బొమ్మలు అయితే. చిన్నపిల్లకాయలు అయితే చిన్నగా భయపడలేదు వాటిని చూసి అసలు. ఇంకా తిరణాలు అయితే చాలా బాగా చేస్తారు. చాలా ఖర్చు కూడా అవుతుంది అనమాట. అలంకరణ కూడా చాలా బాగా చేస్తారు దేవుళ్ళకి. ఇంకా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేసేయండి. ఇంకా పారిపోయేటప్పుడు వసంతాలు అంటే ఉట్టుగొట్టే కార్యక్రమం ఉంటుంది. అది కూడా దీంట్లో పెట్టాను అనమాట. పెళ్ళైన మరుసటి రోజు, ఇది పెళ్ళైన ముందు రోజు అన్నిటిని కలుపుతున్నాను నేను. ఇంకా ఈరోజైతే మా అక్క పుట్టిన బర్త్డే అనమాట. ఇది మా అక్క చూడండి ఎలా రెడీ అయింది. ఫస్ట్ పొద్దున్నే దేవుడికి దర్శనానికి వచ్చేసింది ఈరోజు. అంటే ఏప్రిల్ 20 అనమాట. ఆ బ్లాగ్ ఇప్పుడు పెడుతున్నా అనమాట. మా అక్క ఏం చేసుకోలేదు ఈసారి బర్త్డే. అంటే మా అక్క ప్రెగ్నెన్సీతో ఉండడం వల్ల ఏం చేయలేదు. ఇంకా మా వీడియో అందరికి నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టే వీడియోస్ అన్నీ వస్తే చూసేసేయి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఏ కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ అనేది. అది అటు చూడు, అట్లాంటి చూడు. వరుడు పుచ్చాను దాకా అలాగే మోటార్ పక్కన ఆయన భయపిస్తుండ. అప్పుడే మధ్యాహ్నం అప్పుడు మొయ్యలేరు దగ్గరికి వీడియో నేను పట్టుకుంటాను.
అప్పుడు వస్తాడు మళ్ళా గిన్నె ఇచ్చాడు. గిన్నెకి ఇచ్చాడు పెళ్ళికి చెప్పచ్చు నిన్నగా వచ్చింది 5 గంటలప్పుడు. గిన్నెకి ఇచ్చాను కూతురు నెరికిన వేషం ఇవాళ చెప్పిన హనుమంతుని తీసుకోండి రోడ్డది ఏయ్, తీసి ఇట్టా. నువ్వేమో ఇట్టా అమ్మ, నువ్వు వాడు పక్కడికి ఇట్టా. తల్లి ఇస్తావు. శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమానవనీతముల కల్మ అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజించేది సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా పలుకే బంగారమాయన కోదండ కాడి పలుకే బంగారమాయన ఇసుకలోన పొరలీన ఉడత పక్కికి
తుల్యం పలు